త్రేతాయుగంలో శ్రీరాముడికి దూతగా వ్యవహరించిన హనుమంతుడికి భూమిపైన అనేక ఆలయాలు ఉన్నాయి. వాటిలో వేటికవే ప్రసిద్ధి చెందినవి. అయితే హైదరాబాద్కు 45 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి వరంగల్ హైవేపై ఒక పురాతనమైన ఆలయం ఉంది. అదే భువనగిరిలో మహిమాన్వితమైన సీతారామ లక్ష్మణ సహిత కిలా ఆంజనేయుని ఆలయం. ఆ ఆలయంలోని స్వామికి గొప్ప శక్తితో పాటు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భువనగిరి కోటకు విష్ణు కుండనీలా నాటి చరిత్ర ఉంది. ఈ కోటను సామంత రాజులు, టిప్పు సుల్తానులు, కాకతీయ రాజులు ఇలా చాలా మంది రాజవంశికులు తమ ఆధీనంలోకి తీసుకుని పాలించారు. అయితే వీరందరూ ఆ కోటను తమ ఆయుధ కర్మాగారంగా, సైనిక శిక్షణ ఇచ్చేందుకు, అలాగే పన్నులు వసూలు చేసే ఒక కేంద్రంగా ఉపయోగించుకున్నారు. అయితే ఈ క్రమంలోనే రాజులు ఏమరపాటుగా ఉన్న సమయంలో అనపోత నాయుడు అనే స్థానిక రాజు భువనగిరి కోటను స్వాధీనం చేసుకున్నారు. ఈ కోటను సుస్థిరంగా తమ వద్ద ఉంచుకొని హాయిగా ఉండాలనే కొన్ని యాగాలతో పాటు అష్టదిగ్బంధన యాగం చెయ్యాలని ఆస్థాన పండితులు అనపోత నాయుడికి సూచించారు. పండితులు చెప్పిన దానికి ఏకీభవించిన రాజు భువనగిరి కోట చుట్టూ 4 భైరవులు, 4 హనుమంతులు విగ్రహాలను ప్రతిష్ఠించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే భువనగిరి కోట చుట్టూ 4 భైరవులు, హనుమంతుని విగ్రహాలు వెలిశాయి. ఆ తర్వాత తరంలో వచ్చిన రాజులు కూడా ఆ విగ్రహాలను పూజిస్తూ ఉండేవారు. ఇవి ప్రస్తుతం కొండపైకి వెళ్లే క్రమంలో దిగుడు బావుల్లో ఒకటి, కోట లోపల బండకు చిక్కబడిన హనుమంతుడు రెండవది, అలాగే హనుమాన్ వాడ అనే ప్రాంతంలో పూజలందుకునే హనుమంతుడు విగ్రహం మూడవది, భువనగిరి కోట కింద నిత్యం పూజలందుకుంటున్న విగ్రహం 4వది. ఇలా 4 హనుమంతుని విగ్రహాలు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక భైరవులు విషయానికి వస్తే 4 భైరవులలో ఒకటి ఇప్పటి వరకు కనిపించకుండా పోయింది. మిగిలిన 3 భైరవులలో పెద్ద భైరవుని విగ్రహం కోటపైన భాగంలో ఉన్న కొలను వద్ద ఉంది. దీనిని భైరవ చెరువు అంటారు. అలాగే భైరేనికుంట అనే ప్రాంతంలో పెద్ద బండపై ఒక భైరవుడి విగ్రహం ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఆంజనేయుని విషయానికి వస్తే పూర్వం భూమికి 5 నుంచి 6 మెట్ల లోతుల్లో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చరిత్రకు నిదర్శనమే ప్రస్తుతం మనం చూస్తున్న హనుమంతుని సాలగ్రామానికి సూర్య, చంద్రులతో పాటు శంఖ చక్రాలు కూడా చెక్కబడి ఉంటాయి. దీని అర్థం శైవ, వైష్ణవ ఆరాధకులై రాజుల కాలం నాటి నగిషీలు దీనిని తీర్చిదిద్దినట్లు అర్థమవుతుంది. అలాగే 4 రెక్కల పువ్వులను కూడా స్వామి శిలపై చూడవచ్చు. దీనిని వెస్టిన్ చాణక్య కాలం నాటిదిగా చెబుతున్నారు పరిశోధకులు. అలాగే పాపన్నరాజు ప్రస్తుతం మీరు చూస్తున్న ఉత్తరముఖ ఆంజనేయుడిని దర్శనం చేసుకుని యుద్ధానికి వెళ్లి విజయం సాధించినట్లు చరిత్ర చెబుతోంది. పూర్వం ఈ ఆలయంలో హనుమంతుడు రామ లక్ష్మణులకు తమ భుజస్కంధాలపై కూర్చోబెట్టుకున్నట్లుగా పంచలోహ విగ్రహాలు ఉండేవని భక్తులు చెబుతున్నారు. రాజుల యుద్ధాల సమయంలో ఆ విగ్రహం పోయినట్లు తెలిపారు ఆలయ ధర్మకర్తలు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయాన్ని భక్తులు విరాళాలతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. భూమికి కొద్దిగా లోతులో ఉన్న హనుమంతుడి ఆలయాన్ని ఎత్తులో నిర్మించి పునరుద్ధరణ చేశారు. చిన్నతనంలో స్వామి ప్రసాదం కోసం ఇక్కడకు వచ్చేవాళ్లమని, అప్పట్లోనే 100 కేజీలకు పైగా పులిహోర ప్రసాదాలు పంచేవాళ్లని చెప్పారు ఆలయ కమిటీ సభ్యులు. ఆలయ కమిటీ సభ్యులలో వినోద్ ఇలా చెప్పారు. మనం ఇప్పుడు భువనగిరి శ్రీ కిలా సీతారామాంజనేయ సహిత సంతోషమాత దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ దేవాలయానికి మన ఆంజనేయ స్వామికి చాలా విశిష్టత గల దేవాలయం. ఎందుకంటే ఇది పూర్వకాలం నుంచి ఉన్న దేవాలయము. ఘనమైన చరిత్ర కలిగింది హనుమాన్ విగ్రహానికి. వాస్తవానికి చెప్పాలంటే ఇది రాచకొండ ప్రభు అనపోత నాయుడు గారు అప్పుడు భువనగిరి కిలాను శత్రు దుర్భేద్య నిర్మాణం చేయాలని సంకల్పించి అష్టదిగ్బంధన యాగంలో భాగంగా 4 హనుమాన్ విగ్రహాలు, 4 భైరవ విగ్రహాలతో భువనగిరి కిలాను నిక్షిప్తం చేశాడు. ఆ శత్రు దుర్భేద్యంగా ఉండాలని, ఎలాంటి కీడులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో అందులోనే ఈ విగ్రహం ఇక్కడ ఉండడం. దాదాపు 600-700 సంవత్సరాల చరిత్ర కలిగిన విగ్రహం. ఇక్కడ దాదాపు ఒక 5 అడుగుల లోతులో ఉన్న టెంపుల్లో ఉండే విగ్రహము. ఇక్కడ స్థానిక భక్తుల సహాయ సహకారంతో కొంతమంది కమిటీగా ముందుకొచ్చి వాళ్ళు మొత్తం భువనగిరిలో ఉన్న అందరి భక్తుల నుంచి వాళ్ళు ధన వస్తు రూపేణ వాళ్ళు ఇక్కడ చందాలు తీసుకురావడం జరిగింది. కానీ ఎన్నో సంవత్సరాలుగా మేము ఇది ఇలా నిర్మాణం కావాలని భావించాము. దానికి ఈ రోజు రూపం రావడం మాకు ఆనందంగా ఉంది. ఈయనకు అభయాంజనేయ స్వామిగా చాలా పేరు ఉంది. మనం కోరుకున్న కోరికలు వెంటనే తీరుస్తారని చెప్పేసి ఉంది. ఇక్కడ ప్రతి శనివారం కూడా మధ్యాహ్నం స్వామివారి దర్శనాంతరం భక్తులకు అన్న సంతర్పణ కూడా చేయడం జరుగుతుంది, అన్నదానము.
ఈ ఆలయంలో అర్చకులు వంశపార్యపరంగా సేవలు నిర్వహిస్తున్నారు. 3 తరాల నుంచి స్వామి సేవల్లో ఉన్నట్లు ఆలయ అర్చకులు చెప్పారు. ఆలయంలో ప్రతి మంగళ, శనివారాల్లో విశేషమైన పూజలు జరుగుతాయన్నారు. ఈ ఆలయంలో అనేక రకాలైన శాంతి, దోష నివారణ పూజలు చేస్తున్నట్లు వివరించారు. స్వామి చాలా మహిమగలవాడని, భక్తులు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని తెలిపారు. ఇక అక్కడ ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు ఇలా చెప్పారు. ఈ గుళ్ళో చేసేది ఫస్ట్ మా తాతయ్య చేసిండు, తర్వాత మా నాన్నగారు చేసిండ్రు, ఇప్పుడు నేను చేస్తాను. అంటే వంశపారం గుడి అన్నట్టు. మా తాతగారు అప్పలాచార్యులు, గోపాలాచార్యులు, వెంకటేశ్వరాచార్యులు, తరతరానికి మేమే వంశపారంగా స్వామి అభిషేకాలు, నవగ్రహాల పూజలు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, హోమము, శాంతి పూజలు అన్ని చేస్తున్నాం. జై శ్రీరామ్. అభయాంజనేయ స్వామి ఆలయంలో నూతన కమిటీ ఏర్పడిన తర్వాత ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం విశేషంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే ప్రతి మంగళ, శనివారాల్లో ఆకు పూజలు, హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుందని వివరించారు. మాకు నూతన కమిటీ వచ్చిన తర్వాత ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంకా మున్ముందు కూడా తీసుకెళ్లాలని దాతలను అలాగే మా కమిటీని కోరుకుంటున్నాం. అక్కడ ఉన్న స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం భువనగిరిలో ఉన్న కిలా అభయాంజనేయ స్వామికి ఆలయం చాలా పురాతనమైనదని, ప్రతి మంగళ, శనివారాల్లో ఉదయాన్నే స్వామివారికి అభిషేకాలు జరుగుతాయని భక్తులు తెలిపారు. ప్రతి వారంలో ఒకసారి ఆలయానికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటామని చెప్పారు. భక్తులు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని విశ్వసిస్తున్నారు. అందుకే స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చామని చెబుతున్నారు. భువనగిరి పట్టణంలో నివసిస్తున్న వాళ్ళము ప్రతి వారం గుడికి వస్తూ ఉంటాము. ప్రతి శనివారం, మంగళవారం వస్తూ ఉంటాము. చాలా పురాతనమైన గుడి ఇది, చాలా మహిమ కలిగింది. ఏ కోరిక అనుకున్నా నెరవేరుతుంది. ఈ రోజు అభిషేకం చేయించుకోవడానికి మేము గుడికి వచ్చాము. అభిషేకం జరుగుతుంది. మంగళవారం, శనివారం వస్తూ ఉంటాము. 5 వారాలు, 11 వారాలు అట్లా తిరిగి ప్రదక్షిణాలు కూడా చేస్తాము. మొక్కుకున్న తీరుగా ప్రదక్షిణాలు కూడా చేస్తాము. 11, 41 అలాగే ఆ విధంగా కూడా చేస్తాము. సువిశాలమైన ప్రాంగణంలో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ శని దోషాలు, నాగదోషాలు, నవగ్రహ దోషాల పరిహారానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. పెళ్లి కాని యువతి యువకులకు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తారని ఆలయ పండితులు తెలిపారు. అలాగే ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాల నివారణకు ప్రత్యేకమైన శనైశ్వర్యుని ఆలయం కూడా నిర్మించారు. అంతేకాకుండా రాగి, వేప చెట్టుకు భక్తులు ముడుపులు చెల్లించి ప్రదక్షిణలు చేస్తారు. ఎలాంటి సమస్యకైనా చక్కని పరిష్కారాన్ని చూపుతూ నమ్మిన భక్తులను సర్వదా కాపాడుతున్నాడు ఈ భువనగిరిలోని సీతారామ లక్ష్మణ సహిత కిలా అభయాంజనేయ స్వామి. మీరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి ప్రత్యేకమైన కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము. క్షేత్ర దర్శిని కార్యక్రమంలో మరో సుప్రసిద్ధ ఆలయ సమాచారంతో మేము మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ ప్రత్యేక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి పుణ్యక్షేత్రాల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 టీవీ భక్తి.